హలో గాయ్స్. సో నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. సో ఆ రోజు నైట్ అయితే మొత్తం ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారు మా వాళ్ళు. అసలు ఏం చేస్తున్నారు, లోపల ఏం జరుగుతుందో చూసేద్దాం. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్లో ఏమేమి పెట్టారో ఏడిపోతున్నావు. సో తనే ప్యాక్ చేస్తుంది రిటర్న్ గిఫ్ట్స్. వీళ్ళైతే ఈ పనుల్లో మస్తు బిజీగా ఉన్నారు. నేను వచ్చి చూసేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రూట్స్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ మనకి వచ్చి అన్ని మేకప్ ప్రోడక్ట్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేసి డెకరేట్ చేస్తారనమాట. షీ ఈజ్ మై సెకండ్ సిస్టర్ అండ్ షీ ఈజ్ మై పెద్ద సిస్టర్. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు సేమ్ జెరాక్స్ కాపీలా ఉంటారని అందరు అంటుంటారు. చూసిన ప్రతి ఒక్కరు అలాగే అంటారు. నేనే కొంచెం డిఫరెంట్ ఉంటా, వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు. ఇందాక రిటర్న్ గిఫ్ట్స్లో ఏం ప్యాక్ చేస్తున్నా అని అడిగే లోపే తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఏం ప్యాక్ చేస్తుందో చూపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ మొక్కనా వంకలు తమలపాకులు ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ చెప్తాదేమో చూద్దాం. వచ్చేసి మేకప్ పౌచ్, మేకప్ బ్యాగ్ కదా. కాస్మెటిక్స్ తీసుకుంటే గిఫ్ట్ ఇచ్చినారు కాత్య వాళ్ళ. అవునా? ఇది నా పెళ్లి బ్లౌజ్, సారీ ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మీరే చూస్తారు ఫర్దర్ వీడియోస్లో. చూడండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది. ఇప్పుడు చెప్పు. హాయ్, హలో. నేను ఏం చేస్తున్నానంటే మా దీక్షక్క ఎంగేజ్మెంట్ కోసం గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక మెయిన్ గా ఇందులో నేను ఏమేమి పెడుతున్నా అంటే ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇది? రిటర్న్ గిఫ్ట్ అంట. ఏమేమి పెడుతుంది రిటర్న్ గిఫ్ట్స్ లో చూద్దాం. ఏమేమి ప్యాక్ చేస్తున్నా అంటే నేను ఫస్ట్ మన వినాయకుడిని, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కడికైనా వెళ్ళిన శుభానికి వినాయకుడిని నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వినాయకుడిని మనం పూజిస్తాం కాబట్టి వినాయకుడిని. నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ అలాగే 2 తమలపాకులు ఇంకా ఒక్క పెట్టేసి నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి ఎవరైతే గెస్ట్ వస్తారో వాళ్ళకి మేము రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తున్నాం. ఇలా 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 కవర్స్ ప్యాక్ చేసి పెట్టుకున్నారు. వెరీ గుడ్ సారిక, థ్యాంక్ యూ, గ్రేట్ జాబ్. Claps, ba?